ఈరోజు టిఫిన్లలోకి వేసుకునే 3 రకాల పప్పుల పొడుల ఫుల్ రెసిపీనైతే నేను షేర్ చేస్తున్నాను. అలానే వీటితో పాటు దొండకాయ ఫ్రై కొత్తగా ట్రై చేశాను. ఆ ఫుల్ రెసిపీ కూడా అయితే ఇవాల్టి వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఈరోజైతే మొత్తం మీద 4 రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ 4 రెసిపీలు అయితే చాలా బాగా అయితే వచ్చాయండి. అలానే ఇవాల్టి రెసిపీ స్టార్ట్ చేయక ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈరోజైతే మొదటిగా నేను చేస్తున్న పప్పుల పొడి అయితే కంది పొడి అండి. దీనికోసం 3 రకాల పప్పులనైతే ప్యాన్లో వేసి ఒకటి తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో అయితే పప్పు ఎర్రగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పునైతే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. అలానే నెక్స్ట్ పచ్చెనగపప్పు, ఇది కూడా లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. లైట్ కలర్ మారడం వెంటనే తీసి ప్లేట్లోకి వేసుకునేయండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కదా, ప్లేట్లోకి వేసినా కూడా కొంచెం వేగుతుంది పప్పు. అందుకని చెప్పి కొంచెము కలర్ మారిన వెంటనే అయితే తీసి ప్లేట్లోకి వేసుకునేయండి. నెక్స్ట్ అయితే పెసరపప్పును కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ అయితే అర కప్ అయితే తీసుకున్నాను పప్పులనైతే. ఇంక ఇవి చల్లారే లోపల నెక్స్ట్ నేనైతే ఎండుమిరపకాయలు కూడా మనం కారాన్ని బట్టండి. నేను వేసిన మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి ఒక 10 దాకా అయితే తీసుకున్నాను. అలానే 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఆయిల్లోనే డ్రైగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకునేస్తున్నాను. ఇవన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకునేస్తే కలర్ మారిపోతుంది, కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే అసలు ఫ్రై అవ్వవు. అందుకని చెప్పి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను. అవన్నీ బాగా పూర్తిగా చల్లారాక ఇంకా మిక్సీ జార్లో ఫస్ట్ అయితే జీలకర్ర, అలానే ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, అలానే సరిపడా రాళ్ళు ఉప్పు అయితే వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత ఫ్రై చేసుకున్న ఈ 3 రకాల పప్పులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే కొంచెము స్లో ప్రాసెస్, అంటే వేయించుకోవాలి, మళ్ళీ చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాక ఇంక ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి జస్ట్ పల్స్లో అన్న చేసుకోవచ్చు, లేదా పూర్తిగా మెదిగిపోవాలనుకుంటే ఒక జస్ట్ అట్లా తిప్పి ఆఫ్ చేసేసిన సరిపోతుంది. ఇలా పొడి చేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసుకునేసాను. సింపుల్ అండి, అంటే వేయించుకోవడం టైం పడుతుంది తప్పనించి ఇంకా ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంక ఇలా బౌల్లోకి వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మళ్ళీ ఒక గ్లాస్ జార్లో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలలో కానీ స్టోర్ చేసి అయితే బయటే పెట్టుకునేవచ్చు. దీన్నేం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా అదైతే అయిపోయింది. నెక్స్ట్ పొడి అయితే శనగలతో చేసిన పొడి అండి. దీనికైతే డ్రైగా 5-6 ఎండుమిరపకాయలని అయితే ఫ్రై చేసుకొని కప్పులోకి అయితే తీసుకునేవాలి. దీనికి ఇంకేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అలానే అరకప్పు కొబ్బరి పొడి, నెక్స్ట్ సరిపడా ఉప్పు గ్రైండ్ చేసుకునేవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 కప్పుల శనగలు అయితే వేసుకోవాలి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకునేవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే ఒక 5-6 తెల్లుల్లిపాయలు అయితే వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇంకా బౌల్లోకి వేసుకోవడమే. ఇది అన్నిట్లో కన్నా ఈజీ మెథడ్, అంటే ఈజీగా చేసుకునే పౌడరు అండి. ఇది కూడా దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ ఉప్మాలలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి ఉప్మాని ఈ పొడిలో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి.
నెక్స్ట్ ఇంకా అది కూడా తీసి పక్కన పెట్టేశాను కదా, ఇంకా అదైతే చల్లారే లోపల నెక్స్ట్ ఇంకొక పొడిని అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడైతే నేను ఆల్ మిక్సింగ్ పౌడర్ లాగా అయితే చేస్తున్నాను, కరివేపాకు అన్నీ వేసి. ఇంక ఇప్పుడైతే ఎండుమిరపకాయలు ఒక 6-7 అయితే వేయించుకున్నాను కదా, ఇంకా అదే ప్యాన్లో అయితే ఉద్దిపప్పు పచ్చనిపప్పు కూడా లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. అలానే జీలకర్ర కొంచెం ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 7-8 తెల్లుల్లిపాయలు, 3 స్పూన్లు తెల్ల నూగులు కూడా వేసుకొని, అందులోనే అరకప్పు కొబ్బరి పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటినైతే ఈ ఎండుమిరపకాయలు ఉండే ప్లేట్లోనే వేసుకునేసి చల్లారబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇందులోనే పల్లీలు అంటే శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, అవి కూడా ఒక అరకప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసి ఒకసారి డ్రైగా అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నది ఇది కూడా ప్లేట్లోకి అయితే తీసుకునేసాను. నెక్స్ట్ అయితే ఫుల్ కప్పు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడా డ్రైగా బాగా మనం పట్టుకుంటే నలిగిపోయేంత లాగా అయితే బాగా ఫ్రై చేసుకునేవాలి. నేను ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టేశాను ఫ్యాన్ కింద కరివేపాకునైతే. ఇది బాగా డ్రైగా అయ్యేటట్లయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ అయితే ఇలా ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేశాను, అంటే మా పిల్లలకి కరివేపాకు వేసిన పొడి అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పి ఇది కొంచెం ఎక్కువగానే అయితే చేశాను. ఇదైతే 2 సార్లుగా అయితే వేస్తున్నాను. ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ అయితే మిక్సీకి అయితే చేసుకునేసాను. ఇలా మిక్సీకి వేసుకున్న పొడిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకునేసాను. చాలా బాగా వచ్చాయండి ఈ 3 రకాల పొడులు కూడా. అసలు ఎంత బాగా వచ్చాయో, పిల్లలైతే అసలు ఇప్పుడు ఇది చేసి కూడా ఒక 3 డేస్ అవుతుంది. ఈ 3 డేస్లో అయితే మా పిల్లలైతే దోశ చేసిన ఇడ్లీ చేసిన ఇంకా వేరొక చట్నీని చేయమనటమే లేదు, ఈ పొడులతోనే తినేస్తున్నారు. వాళ్ళకైతే అంత బాగా నచ్చింది. కరెక్ట్ కారము అన్నీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. నేను చూపించిన విధంగా మీరు కూడా అదే కొలతలతో చేసుకోండి. అసలు ఇంకా మీరు కూడా ఇంకొకటి అడగరు చెప్పాలంటే. ఇంకా నెయ్యి ఉన్నిందంటే ఇంకా రైస్లోకి కూడా వేసుకొని తినేవచ్చు, అంత బాగా అయితే కుదిరింది. చాలా బాగా అయితే ఉనింది ఈ 3 రకాల పొడులు అయితే. ఇంక ఇవైతే మొత్తము గ్రైండ్ చేసుకునేసాను కదా, ఇంకా మొత్తము 2 సార్లుగా వేసాను కాబట్టి బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే దోశల్లోకి అయితే ఈ 3 రకాల పొడులని వేసి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను శనగలతో చేసిన పొడిని అయితే వేస్తున్నాను దోశ పైన ఇలా పొడి జల్లేసి నెయ్యి ఫుల్గా వేసుకొని ఇంకా తింటే సూపర్గా ఉంటుంది. ఈరోజు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి జస్ట్ అలా లైట్గా ఆయిల్ అయితే చల్లాను. నెయ్యి కానీ ఉనిందంటే ఇంకా ఫుల్గా పప్పుల పొడి జల్లేసి ఇంకా పైనే నెయ్యి కూడా వేసుకొని ఇంకా తింటే ఇంకా చాలా ఇంకా చెప్పలేను, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఇలా పొడులు చల్లినప్పుడు వన్ సైడే కాలుస్తాను, చాలా బాగుంటుంది అలా కాల్చడం వల్ల. పిల్లలు కూడా అయితే అసలు ఇంకా వాళ్ళు ఇంకా చెప్పలేనంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. నేను పొగుడుకోవడం కాదు కానీ చాలా బాగుండిందండి దోశ అయితే. ఈ పొడి జల్లి దోశలు పోయిస్తే వాళ్ళకు ఒక్కొక్క రకము ఒక్కొక్క దోశ అయితే పోయిచ్చేసరికి ఇంకా మమ్మీ సూపర్ అనేసి అయితే ఇంకా చెప్తూనే ఉండారు. నెక్స్ట్ అయితే నేను వేసిన పొడి అయితే కంది పొడి అండి, అదే 3 రకాల పప్పులతో చేశాను కదా, ఇంకా ఆ పొడి అయితే వేశాను. మా డింపుల్కి అయితే ఈ పొడి కొంచెం స్పైసీగా వచ్చింది, ఈ పొడి బాగా నచ్చిందంట. మమ్మీ ఇది నేను రైస్లోకి కూడా వేసుకొని తింటాను, అంత బాగా నచ్చింది అని. మా డింపుల్కి ఫేవరెట్ అయితే ఈ పొడి నచ్చిందండి.
కందిపొడి అయితే. ఇంకా మా లస్సీ ఫేవరెట్ అయితే ఇంకా కరివేపాకు వేసి చేశాను కదా, ఫైనల్గా ఈ పొడి అయితే బాగా నచ్చిందంట. మా లస్సీ అయితే 2 దోసలు ఈ పొడే వేసుకొని అయితే తినింది. ఇంకా ఫైనల్గా కరివేపాకుతో చేసిన పొడి కూడా చల్లి ఇంకా దోశలు అయితే పోసేసాను. ఇది దోశలోకే కాదండి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మనకు నచ్చితే ఇంకా రైస్లోకి కూడా కలుపుకొని తినేవచ్చు నెయ్యి వేసుకొని. అంత టేస్టీగా కుదిరాయి ఈ 3 రకాలైతే పొడులు, అంత పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంకా వీటన్నిటిని అయితే నేను పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లోకి చేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే తినేశారు. ఇంకా నేనైతే ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే నేను మా లస్తా కోసమని దొండకాయ కొబ్బరి పొడి వేసి కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను. ఫుల్ రెసిపీ చూడండి, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ 3 స్పూన్లు అయితే వేసాను. అందులోనే ఆవాలు, పచ్చనిపప్పు, ఉద్దిపప్పు వేసి అది వేగాక ఇంకా తెల్లుల్లిపాయలు దంచి వేసాను. కరివేపాకు వేసి కొంచెము వేగాక ఇంకా అందులోనే దొండకాయ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసాను. ఇంకా రుచికి సరిపడా సాల్టు అలానే పసుపు వేసి బాగా ఫ్రై అయితే చేయాలి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అంటే నేను బాయిల్ చేసి చేయలేదు కదా, ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడింది. ఇంకా మొత్తము ఆయిల్లోనే బాగా దొండకాయ బాగా ఉడికే వరకు అయితే ఇలా ఫ్రై చేసేసాను. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసేసాను. మనకు సరిపోయింది, ఉడికిపోయింది అన్నప్పుడు ఇంకా సరిపడా కారం జల్లి మొత్తం ఒకసారి బాగా కలిపేసాను. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా అందులోనే అరకప్పు కొబ్బరి పొడి అయితే వేశాను. మెయిన్ ఇదే అండి టేస్ట్ ఇచ్చేసింది ఈరోజు రెసిపీ అయితే. మామూలుగా ఈ టైంలో నేను పప్పుల పొడి వేస్తాను, ఈరోజైతే పప్పుల పొడి వద్దు అని చెప్పి నేనైతే ఇలా కొబ్బరి పొడి వేసి చేశాను. అసలు ఎంత టేస్టీగా ఉనిందో అండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈరోజు ఈ పొడులు చేయడం వల్ల నాకు చాలానే టైం పట్టింది, అందుకే ఈజీగా అయిపోవాలని చెప్పి ఇలా చేసేసి లంచ్లోకి అయితే ఇచ్చేసాను. మా లస్తాకైతే చాలా బాగా కుదిరిందండి. సాల్ట్ చూసుకొని నేను తక్కువ అనిపించిందని ఒక రవ్వ సాల్ట్ వేసాను. అలానే దించుకునే ముందు కొత్తిమీర జల్లి మొత్తం ఒకసారి కలిపేసాను. ఇంక ఇది చేస్తూ ఉంటే స్మెల్ అయితే అసలు భలే భయంకరంగా వచ్చింది. మమ్మీ ఏం చేసినావు, కొత్తగా చేసావా అని ఇంకా మా పిల్లలు అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకు కూడా అయితే టేస్ట్ అయితే చూపించాను. వాళ్ళు కూడా సూపర్, ఈరోజు ఏం మమ్మీ అన్నీ భలే చేసేస్తున్నావు అని ఇంకా వాళ్ళైతే నా పక్కన చేరుకొని పొగుడుతూనే ఉన్నారు. ఇంకా నేనైతే ఇవన్నీ చేసేసి లస్తాకు కూడా లంచ్ అయితే ప్యాక్ చేసేసాను. ఇవాళ రెసిపీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఇంకా లస్తాకి ప్యాక్ చేసి తనని పంపించేశాను. తనని పంపించేశాక ఇంక ఈ పొడులన్నీ బౌల్లోనే ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే నేను ఒక గాజు సీసాల్లోకి అయితే వేస్తున్నాను. నా దగ్గర పికిల్స్ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా వీటిని అయితే నీట్గా వాష్ చేసి ఎండగబెట్టి డ్రై అయ్యాక ఇంకా వాటిల్లోకి అయితే వేసి పెట్టుకుంటున్నాను. నా దగ్గర నెయ్యి బాటిల్ అయితే ఉనింది ఒకటి, ఇంకా అందులో ఒక రకం అయితే వేశాను. ఇలా 3 రకాలనైతే ఇలా అయితే బాటిల్స్లలో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. వీటిని ఏం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. మా పిల్లలైతే ఇంకా ఒక 10-15 డేస్లో ఖాళీ చేసేస్తారనిపిస్తుంది నాకైతే. అందుకే నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఏం స్టోర్ చేసుకోలేదు. బయటే ఉంటుంది, 15 డేస్ పైనే కూడా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం అయితే అవ్వదు. ఇంక అన్నీ అయితే ఇలా స్టోర్ చేసుకునేస్తున్నాను నేనైతే. చాలానే టైం పట్టిందండి, అంటే నేను 6కి స్టార్ట్ చేశాను. ఇవన్నీ అయ్యి మా లస్తాని బయలుదేరించి పంపించే లోపల 9:30 అయిపోయింది. ఈరోజు నిలబడుకొని నా కాళ్ళు అయితే పీకేసాయి. ఇంకా ఇవన్నీ సర్దేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చూసుకొని నేనైతే ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇవన్నీ పొడులు చేశాను కదా, కిందనంతా కూడా కొంచెం రాలిపోయింది పప్పులు, ఇంకా ఈ పౌడరు ఎగిరి పడిపోయి ఇంకా చీమలు ఏమన్నా చేరుతాయేమో అని చెప్పి టేబుల్ పైన అలానే ఫ్లోర్ పైన అంతా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఇవన్నీ సర్దుకునేసరికి నాకైతే మొత్తం మీద 11 అయిపోయింది.
ఇంకా ఇలా అయితే ఈ డే అయితే నాకు గడిచిందండి. బిజీగా ఉన్నింది ఈరోజు మార్నింగ్ నుంచి అయితే. ఇవి చేసి పెట్టుకునేసాం కాబట్టి ఇంకా మార్నింగ్ ఒకవేళ మనకు ఓపిక లేనప్పుడు ఇంకా కర్రీ ఏం చేయలేనప్పుడు ఇలాంటివి వేసుకొని తినేవచ్చు. టిఫిన్లలోకి కానీ రైస్లలోకి కూడా వేసుకొని తినేవచ్చు. అంత బాగా అయితే కుదిరాయి. ఇంక ఇలా అయితే నేను అన్నీ అయితే స్టోర్ చేసుకున్నానండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను. ఇవాల్టి రెసిపీసు అలానే ఇవాల్టి వ్లాగు మీకు నచ్చుందని అనుకుంటున్నాను. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.